అప్పుడు ఎప్పుడో పెట్టాల్సిన వీడియో ఇప్పుడైతే పెడుతున్నాను అనమాట. చాలా టైం పట్టింది తీసుకోవడానికి. వీడియో చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది కదా ఇది ఎప్పటి వీడియో. మేడారం వెళ్ళి వచ్చేటప్పుడు రిటర్న్ లో అనమాట. ఇది లక్నవరం వెళ్ళినాం కదా, అక్కడ బోటింగ్ వీడియో అనమాట. చాలా డేస్ నుంచి పెడదాం అనుకుంటున్నా, కానీ అస్సలు వీలు అవ్వట్లేదు అనమాట. ఈ రోజన్నా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం ఉంటదేమో అని చెప్పేసి అయితే ఇస్తున్నా. ఇప్పుడు కూడా అన్ని డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి మా హన్ను అత్తమ్మ అయితే. మళ్ళీ ఎప్పటి వీడియో అప్పుడు క్లియర్ చేయకపోవడానికి ఒక రీజన్ ఉంది. ఏంటి అని అంటే సమ్మర్ ఎఫెక్ట్ అనమాట. కూలర్ కాకపోతే ఫ్యాన్స్ కాకపోతే కూలర్, వాటి సౌండ్సే ఎక్కువ వస్తుంది. సో అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా టైం లేదనమాట. ఎందుకంటే హన్ను మొత్తం నాతోటే ఉంటాడు. ఇట్లా సండేలు హాలిడేలు వచ్చినప్పుడు కూడా అందరం ఒకే దగ్గర కాబట్టి అస్సలు టైం దొరకట్లేదు. సో ఈ రోజైతే ఎట్లనైనా చేసి ఫినిష్ చేయాలి, ఈ వీడియో కంప్లీట్ చేసి పెట్టేసేయాలి అన్నట్టుగా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట. స్టార్ట్ చేసిన ఒక 1 minute కూడా ఇయ్యలేదు వాయిస్ ఓవర్. పక్కన సాములు హనుమాన్ పాటలు పెట్టిర్రు, ఏమనలేం. సో ఇట్లా ఎక్కడి నుంచో మనకి డిస్టర్బెన్సెస్ వస్తూనే ఉంటాయి. సో తప్పదు, మనకి ఫ్రీ ఉన్న టైంలోనే వాయిస్ ఓవర్ ఇచ్చేసుకోవాలి. కానీ ఇట్లా సండే మాత్రం అస్సలు ఉండదు. ఎందుకంటే అందరు పాటలు డీజేస్ అవి ఇవి పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంటారు. టైం ఎప్పుడు ఉండదు కాబట్టి కల్పించుకొని మనమే పెట్టాలి కాబట్టి సో పెడుతున్నా అనమాట. ఇంకా వీడియోలోకి వచ్చేద్దామా. ఆ వీడియోలోకి వచ్చేస్తే ఇదైతే లక్నవరం వెళ్ళినప్పుడు అని చెప్పినా కదా, అక్కడ మాత్రం చాలా ఎంజాయ్ చేసినాం. అసలు మామూలుగా కాదు. నేనైతే ఈ పెద్ద బోట్ ఎక్కిన తర్వాత మళ్ళీ దిగి వచ్చినాక స్పీడ్ బోట్ కూడా చేసినాం అనమాట. మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీరు లాస్ట్ వరకు మేమైతే ఎట్లా వెళ్ళినాం. హన్ను అయితే ఫస్ట్ టైం అనమాట. ఆ ఏజ్ లో పడవ ప్రయాణం చేయడం అయితే గ్రేట్ అసలు. ఎంతైనా ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు కదా, సో అలా అనమాట. ఇంకా మేమైతే వెళ్ళగానే స్పీడ్ బోటింగ్ అయితే ఎక్కినాం. ఎందుకంటే వెళ్ళేసరికి ఈవినింగ్ 4-5 ఆ టైం కావడానికి వస్తుంది అనమాట. ఇంకా మళ్ళీ బోటింగ్ ఆఫ్ అయిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్ గా వెళ్ళి టికెట్లు తీసుకుని మేమైతే ఫస్ట్ ఈ పెద్ద బోట్ ఎక్కినాము. లక్కీ అని చెప్పాలి నిజంగా. ఇట్లనైతే నేను పెద్ద బోట్ ఎప్పుడు ఎక్కలేదు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. కానీ వాటర్ లో వెళ్తుంటే మాత్రం కొంచెం భయం వేసింది. మామూలుగా భద్రాచలంలో పాపికొండలు చూడాలి, అట్లా ఎక్కాలి పడవ అని ఉంటుండే. సో అదైతే వీలు అవ్వలేదు. ఫ్యూచర్ లో చూడాలి. అది ఫొటోస్ కి అయితే బాగుంటది. లొకేషన్ అయితే చాలా బాగుంటది. ఏమైనా షూటింగ్స్ ఇట్లా బాగుంటాయి. మాక్సిమం ఇందులో అయితే ఒక 50-60 మెంబర్స్ దాకా ఎక్కొచ్చు. అంతమంది అయితే ఉన్నారు. మామూలుగా అందులో కూడా ఫొటోస్ దిగుతూ వాటర్ లో వెళ్తుంటే అదొక ఎక్స్పీరియన్స్. మా హన్ను అయితే ఎక్కడ పోయినా బిస్కెట్లు ఉండాలి. పాపం ఆ రోజు ఏం తినలేదు, ఆకలేసిందేమో, బిస్కెట్లు తినిపించినాం. అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయ్యింది. ఎక్కడ మళ్ళీ క్లోజ్ అంటారు. 5 to 6 అయితే క్లోజ్ కదా పడవలు. ఫాస్ట్ గా వెళ్ళినాం. ఏం తినిపించలే కొడుక్కి. ఇంకా ఇక్కడైతే ముందు నుంచి కొంచెం క్యాప్చర్ చేసిన వాటర్ లో వెళ్తుంటే ఈ గట్టు నుంచి ఆ గట్టుకి వెళ్తున్నట్టు అనిపించింది. అంతే, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయింది పడవ. మా వాళ్ళైతే ముద్ద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మా చిట్టి తల్లి ఊకే హాయ్ చెప్తుంది. మా అమ్మ మా అత్తమ్మ అయితే ఫొటోస్ దిగుదామని అంటే అక్కడ అస్సలు ఖాళీ లేదు. ఇంకా వాళ్ళే దిగుతా ఉన్నారు. చాలా బాగా అనిపించింది ఇట్లనైతే. ఇంకా మా అక్కనైతే చిన్న పడవ ఎక్కుదామని అంటే అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకున్నాక అయితే ధైర్యం చేయలేకపోయింది. స్పీడ్ బోటింగ్ నాకు వద్దని చెప్పేసి మళ్ళీ ఈ పడవలోకి వచ్చింది. అయినా మా బావ మాత్రం అస్సలు ఊకోలేదు. ఇంకా కంపల్సరీ మమ్మల్ని స్పీడ్ బోటింగ్ అయితే ఎక్కించారు. ఆ వీడియో చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేసినాం. మొత్తం నిజంగా ఈ లక్నవరంలో ఎంజాయ్ చేసిందంటే మొత్తం ఈ స్పీడ్ బోటే. చాలా బాగా అనిపించింది. లోపల మస్తు భయం అవుతుండే, పైకి మాత్రం నవ్వుతున్నాం. మాతో పాటు మా అక్క కొడుకు వచ్చిండు. వాడు మాత్రం మీరు భయపడుతురేంది అది ఇది అని అంటుండు. కానీ చాలా భయం వేసింది. ఎందుకంటే ఇట్లా అది పడవ ఇటు ఇటు అవుతుంటే వాటర్ లోకి వెళ్ళి ఫుల్ భయం వేసింది. వాయిస్ ఓవర్ చెప్తుంటే నవ్వు వస్తుంది. కానీ నిజంగా ఆ రోజు అయితే చాలా భయం వేసింది. ఉన్నాం కదా ఈ క్షణం ఎంజాయ్ చెయ్యి అని అంటుండే మా బావ అయితే. కానీ చాలా భయం వేసింది. కాసేపు అయితే కళ్ళు మూసుకునే నేనైతే. వెనకాల మా వాళ్ళైతే భయపడతలేరు. మా అక్క అయితే లోపల భయాన్ని దాచుకొని పైకి నవ్వుతుంది. నాకైతే నిజంగా మస్తు భయం వేసింది. కాకపోతే అలా గట్టిగా పట్టుకొని కూర్చున్నా. నాకైతే నీళ్ళు అంటే చాలా భయం. సో అందుకనే ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం చేసి నీళ్ళు ఉన్న చోటుకైతే వెళ్ళా. నేను ఫస్ట్ భయపడింది అని అంటే ఇది ఏడుపాయల దగ్గర ఆ ఏడుపాయలు చూస్తున్నప్పుడు అక్కడ చాలా భయం వేసింది. సెకండ్ ఇక్కడే నాకు వాటర్ అంటే కొంచెం భయం. అక్కడ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్, వనదుర్గాదేవి. అక్కడ మేము ఫస్ట్ టైం వినాయకుడిని నిమజ్జనం చేయడానికి వెళ్ళినాం అనమాట. నాకు అక్కడ ఏడుపాయలు తెలుసు, చాలా బాగుంటది అక్కడ కూడా వ్యూ. కానీ వాటర్ అంటే భయం ఉండే వాళ్ళు మాత్రం దగ్గరికి వెళ్ళొద్దు. సో అట్లా అనమాట. నాకు చాలా భయం వేసింది. చాలా దగ్గరికి తీసుకెళ్ళింది మా బావ. నాకు ఏదో అనిపించింది అయితే అక్కడ జరిగింది. సో చాలా పవర్ఫుల్ అమ్మవారు. అక్కడికి వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ స్పీడ్ బోటింగ్ లో చాలా భయం వేసింది. మా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేసిర్రు అసలు.
మా అక్క పిల్లలు కానీ చిట్టి శ్యామ్ కానీ వీళ్ళు ఏమైనా కొనుక్కోరంటే మేము ఏమైనా చిన్న పిల్లలమ్మా ఏం బొమ్మలు కొనుక్కోవాలి, వాటర్ ప్లేస్ తీసుకెళ్తా అన్నారు కదా జల్దీ తీసుకోవాలి అక్కడ ఆడుకుంటాం అన్నారు. నిజంగా ఇక్కడ బోటింగ్ చేయడానికి అయితే భయపడలే, ఏం కొనుక్కోలేదు వాళ్ళు. నిజంగా ఇక్కడ మాత్రం చాలా ఎంజాయ్ చేసిరు బోటింగ్. మెయిన్ స్పెషల్ అయితే చిట్టి శ్యామ్ వాటర్ ఉన్న ప్లేస్ కి వెళ్దామంటేనే వచ్చిర్రు అనమాట. వాళ్ళకి వాటర్ ప్లేస్ లో ఆడుకోవాలంటే చాలా ఇష్టం, ఎక్కువ వాటర్ అంటే ఇష్టపడతారు అనమాట. సో ఇంక ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా స్విమ్మింగ్ పూల్ లో మొత్తం అసలు వెళ్తా ఉంటారు చూడండి. ఆ వీడియోస్ కూడా వస్తాయి ముందు ముందు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే. మా వాళ్ళందరూ అయితే స్పీడ్ బోటింగ్ చేసేసి ఇంకా మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మేమైతే పెద్ద బోట్ అయితే అక్కడికి వెళ్ళి రావడానికి కొంచెం స్లోగా వెళ్తుంది కాబట్టి టైం పట్టింది. సో మేము వచ్చేసరికి అయితే మా వాళ్ళు మమ్మల్ని వీడియో తీస్తూ చూస్తున్నారు అనమాట. చాలా బాగా అనిపించింది పెద్ద బోట్ కూడా. ఈ సమ్మర్ టైంలో ఇంకా బీచెస్ అలాంటి ప్లేస్లకు అయితే చాలా బాగుంటది, కానీ ఎండలు కూడా అట్లనే బాగా ఉన్నాయి అనమాట. సో జాగ్రత్తగా కేర్ఫుల్ గా వెళ్ళండి. ఇలాంటి టైంలో అయితే మంచిగా వాటర్ ప్లేస్ లోనే ప్రిఫర్ చేయొచ్చు. నిజంగా నాకైతే ఎక్కువ టూర్స్ అవి ఏమి ఇష్టం ఉండవు, కానీ ఇట్లా టెంపుల్స్ తిరగడం అంటే చాలా ఇష్టం. టెంపుల్స్ అంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎస్ చెప్తాం. ఇంకా మేము బోటింగ్ కి వెళ్ళొచ్చేసరికి అయితే మా వాళ్ళందరూ వెయిట్ చేస్తారు. మేము రాగానే ఇంకా మా శ్యామ్ చెర్రీ వాళ్ళు అయితే చెప్తున్నారు మేమైతే భలే ఎంజాయ్ చేసినాం అది ఇదని చెప్తారు వీళ్ళు. మేము వచ్చేదాకా ఇట్లా వీడియో తీస్తూ వెయిట్ చేస్తున్నారు అన్నట్టు. పిల్లల హ్యాపీనెస్ కోసం నిజంగా ఏమైనా చేయబోదు అయితే తెలుసా. వీళ్ళు ఇంత లేరు, స్పీడ్ బోటింగ్ అయితే చాలా బాగా చేసిరు. అమ్మో వాళ్ళని చూసే నిజంగా మేము కూడా ఒకసారి చేద్దాం అన్నట్టుగా చేసినాం. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చేసినా, కానీ అప్పుడు చాలా భయపడి. మీరు ఒకవేళ లక్నవరం వెళ్తే మాత్రం బోటింగ్ చేయండి, బాగానే ఉంటది, భయపడకండి. నాలా మాత్రం అక్కడనే కాదు ఎక్కడైనా బోటింగ్ ఉన్న ప్లేస్ లో మాత్రం బోటింగ్ చేయొచ్చు, ఎందుకంటే మరీ అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే స్పీడ్ బోటింగ్ కొంచెం భయం అనిపిస్తుంది. సో ఏం పర్లేదు, బాగా ఎంజాయ్ చేయండి వెళ్ళే వాళ్ళైతే. ఇంకా మేమైతే ఇక్కడ స్పీడ్ బోటింగ్ వెళ్తున్నాం చూడండి. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఆ ఫోన్ పెట్టుకున్నా కూడా నేనైతే ఇట్లా ఉనికినా. సో మా బావ తీసుకొని అయితే ఫొటోస్ తీసిండు. ఇక్కడ ఉండైతే మా చెల్లె వీడియో తీసింది, అది నాకు సెండ్ చేసింది అనమాట. వీడియో ఎండ్ వరకు చూస్తే మాత్రం మీ ఎక్స్పీరియన్స్ ని కూడా ఇట్లా ఏమన్నా ఉంటే మాత్రం కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి, ఎందుకంటే షేర్ చేస్తేనే కదా తెలుస్తుంది ఎవరి ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. సో మీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా జరిగి ఉంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి కమెంట్ రూపంలో. అలాగే మీరు మీ ఫ్యామిలీతో పోవడానికి ఇష్టపడతారా లేదంటే ఫ్రెండ్స్ తోనే వెళ్ళడానికి ఇష్టపడతారా బయటకి కమెంట్ లో చెప్పండి. నిజంగా కొన్ని ప్లేస్లకి ఫ్రెండ్స్ తో పోతే బాగుంటది, కొన్ని ప్లేస్లకి ఫ్యామిలీతో వెళ్తే బాగుంటది అనమాట. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంతవరకు నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి, ఎందుకంటే కామెంట్ చేస్తే మీ ఒపీనియన్ ఏంటో కూడా తెలుస్తుంది. సో నా వీడియోస్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్. ఎందుకనంటే ఫీడ్బ్యాక్ ఉంటే బాగుంటుంది అనమాట. ఇంత కష్టపడ్డా వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, సో నా వీడియోస్ నచ్చట్లేదా, కంటెంట్ నచ్చట్లేదా ఏంటి అనేది నాకు కూడా ఒక చిన్న తెలుస్తుంది అనమాట. సో నా వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయి ఏంటి అనేది రెగ్యులర్ గా చూసే వాళ్ళైనా ప్లీజ్ కమెంట్ చేయండి అబ్బా. ఫైనల్ గా అయితే మేమైతే అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఇంకా మేము రామప్ప వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ రోజు వీలు అవ్వలేదు. అక్కడి నుంచి వచ్చేటప్పుడే అక్కడనే 6-7 అయింది అనమాట. సో ఇంకా టైం కుదరదని చెప్పేసి మామూలుగా ఇంకా మధ్యలో వచ్చినాక అక్కడ ఆపేసుకుని కొంచెం తిని అక్కడి నుంచి అయితే ఇంటికి బయలుదేరినాం. ఇంటికి వచ్చేసరికి అయితే 2-3 అయింది అనమాట. ఇంకా మేడారం అండ్ లక్నవరం జర్నీ అయితే ఇది. ఎవరైనా చూడకుంటే మేడారం వీడియో కూడా పెట్టినా వెళ్ళి వన్స్ చెక్అవుట్ చేయండి ప్లీజ్. ఇంతవరకు నా వీడియో చూస్తున్నారంటే ఎంతో కొంత మిమ్మల్ని ఆకట్టుకునే ఉంటాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.